లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర సభను నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. కాగా నేడు తుక్కుగూడలో సీఎం రేవంత్ రెడ్డి సభ ప్రాంగణాన్ని పరిశీలించనున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. అయితే బీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు చట్టవిరుద్ధంగా పనిచేసినట్లు ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలకు చెందిన డబ్బు కనిపిస్తే సీజ్ చేయడం, బీఆర్ఎస్ డబ్బు తరలించే వాహనాలకు గవర్నమెంట్ స్టిక్కర్లు పెట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా పంపినట్లు రాధాకిషన్ తెలిపారు. అయితే ఈ వ్యవహారం అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే జరిగినట్లుగా ప్రాథమిక ఆధారాలను సిద్ధం చేసుకోవడంతో ఈ కేసులో కేసీఆర్ కు నోటీసులు అందే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో వార్నింగ్ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసు పంపిస్తానని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై సిగ్గు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ ఆగ్రహించారు. తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని లేదా చట్టపరంగా చర్యలు ఎదుర్కొండంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు కేటీఆర్. బీజేపీ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష ప్రారంభించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు ఉదయం కరీంనగర్ జిల్లాలోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. రుణమాఫీ, పంట నష్ట పరిహారం, 500 రూపాయ బోనస్ హామీలను అమలు చేయాలంటూ బీజేపీ ఎంపీ దీక్షకు దిగారు. ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లినా జనం తండోపతండాలుగా వస్తారు. అభిమానుల ముసుగులో అరాచక శక్తులు పవన్ పై దాడులకు తెగబడుతున్నారని కాకినాడలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కలిసేవారిలో కిరాయి మూకలు ఉన్నాయంటున్నారు పవన్. తనపై, తన సెక్యూరిటీ సిబ్బందిపై బ్లేడ్లతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటిస్తున్నానని, ప్రత్యర్థుల పన్నాగాలపై జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానంపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ముందుగా ప్రచారం జరిగినట్లే ఆమె కడప లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో ఆ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకురావాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ వారసురాలు వైఎస్ షర్మిలను రంగంలోకి దించింది. అవాస్తవాలతో, తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం, నీచమైన తీరు జగన్ డిఎన్ఏలోనే ఉందని వైసీపీ నేతలు, జగన్ బతుకే ఒక ఫేక్ బతుకు అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. పెన్షన్లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదన్న చంద్రబాబు, ఇంటింటికి పెన్షన్ ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదని తెలిపారు. ఢిల్లీ మంత్రి ఆతిషి ఇవాళ మీడియాతో మాట్లాడారు. రానున్న 2 నెలల్లో లోక్సభ ఎన్నికలకు ముందు మరో 4 ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరెస్టు కానున్నట్లు ఆమె చెప్పారు. ఆ జాబితాతో తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, ఆతిషి, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలు ఉన్నట్లు వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల తమకు భయం లేదని, ఎంతమందిని అరెస్టు చేసినా తమ పోరాటం ఆగదు అని పేర్కొన్నారు. తాము కేజ్రీవాల్ సైనికులమని ఆమె అన్నారు. కాశీ జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. 2 వర్గాల వారు మతపరమైన ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా జ్ఞానవాపి ప్రాంగణంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బీజాపూర్ జిల్లా కొచ్చిలి అటవీ ప్రాంతంలోని లేంద్ర గ్రామ సమీపంలో అటవీ సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. సోమవారం సొంత గడ్డపై రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లోనూ ఆ జట్టుకు చుక్కెదురైంది. 6 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ బెంగళూరులోని ఎన్ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడనున్నాయి.
అమెరికా అధికార పీఠాన్ని రెండోసారి దక్కించుకునేందుకు బరిలోకి దిగిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కోర్టులో $175 బిలియన్ బాండ్ సమర్పించారు. తద్వారా తనకు విధించిన $454 మిలియన్ జరిమానా విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకున్నారు. దీంతో ప్రభుత్వం ట్రంప్ ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉండదు. భారతదేశానికి చెందిన ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ డెవిన్ కు ప్రత్యర్థిగా దేవిక అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను రూపొందించారు. డెవిన్ మాదిరిగానే మనిషి ఇచ్చే సూచనలను అర్థం చేసుకోవడానికి కావలసిన మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి వాటిని పొందుతుంది. ఇది మనం ఇచ్చే సూచనల మేరకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సొంతంగా కోడ్ రాస్తుంది. ఇది అమెరికా రూపొందించిన డెవిన్ కు ఏమాత్రం తీసిపోకుండా గట్టి ప్రత్యర్థిగా నిలవనుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున డబ్బు తరలింపుపై ప్రత్యేకమైన నిఘా పెట్టారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ జరగకుండా ఇప్పటి నుంచే పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల వేళ వాహనాలు, షాపింగ్ మాల్ అనుమానం వచ్చిన ప్రతిదానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వాహన తనిఖీలు చేయగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు పట్టుబడింది. తాడిపత్రిలోని మెయిన్ బజార్లో 1,35,00,000కు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.